హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, యాజ్ వెల్ గుడ్ ఈవినింగ్. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఏ సమయంలో వీక్షిస్తున్నారో, ఎప్పుడైనా దేవుని వాక్యం మనకు అవసరమైనదే. ఆయన వాక్యంతో ప్రారంభించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము దీవించబడుతుందని, అనుక్షణము నిన్ను ఆరాధించేవారిగా మా బ్రతుకులో మేము ఉండాలని, నీ రాకడ అతి సమీపముగా ఉన్న ఈ దినములలో ఏ గడియలో వస్తావో తెలియదు కనుక నీ రాకడ కొరకు ఎదురు చూచేవారిగా మమ్మల్ని చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ప్రభు ఆకస్మికంగా రాబోతున్నాడు. ఆయన రోజు కానీ, ఆ నెల కానీ, ఆ సీజన్ కానీ మనకు తెలియదేమో, ఆ గడియ కూడా మనకు తెలియదు. కనురెప్పపాటులో ఆయన రావడం జరుగుతుంది. సిద్ధపడిన వారు ఎత్తబడతారు అక్రాస్ ద గ్లోబ్. మెరుపు ఇక్కడ ప్రారంభించి అక్కడ ముగిసినట్లుగా ఆయన రాకడ ఉంటుందన్నాడు కనుక, అటు ఈ అమెరికాలో ఉన్నా, మీరు ఇండియాలో ఉన్నా, మీరు ఇంకో దేశంలో, భూగోళంలో ఏ మూల ఉన్నా, ఏ దేశంలో ఒకేసారి ఆయన రాకడను ఆకాశములో మేఘారుడై రాబోతున్న ప్రభువును మనం చూడగలుగుతాం. మరి మీరు సిద్ధమా? ఏ రోజుకి ఆ రోజు దేవుని వాక్యపు వెలుగులో మీ హృదయాన్ని పరిశీలించుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం అంటే నాకు చాలా ఇష్టం. నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము. నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. మన బ్రతుకు, మన జీవితము బాల్యదనముల్లో ప్రారంభించి యవ్వనములోనికి వచ్చేటప్పటికీ ముదిరిపోద్దండి. అలాగే చెప్పాలి. ఇప్పటిక ఎవ్వరూ కూడా ఈ దశలు దాటకుండా మిడిల్ ఏజ్లోనికి, వృద్ధాప్యంలోనికి చేరరు. ఒకవేళ మీరు ఇప్పుడు మధ్య వయస్కులేమో లేక వృద్ధులేమో, కానీ మీ యవ్వన దినాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎలా గడిపారో, ఎలాగా మీ బాల్యం ఉండిందో. బాల్య దినములోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. చాలామందికి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వాక్యం వినే భాగ్యం, చర్చికి వెళ్ళే కృప విశ్వాసులైన తల్లిదండ్రుల కుటుంబాలలో ఉన్న వారికి కలుగుతుందండి. మరి నా జీవితంలో నేను యవ్వన కాలంలో మాత్రమే మొట్టమొదటిసారిగా దేవుని స్వచ్ఛమైన సువార్తను, రక్షణ సువార్తను విన్నాను. 3-4 నెలల కంటే ఎక్కువగా నేను దేవునితో పోరాడలేకపోయాను. నా హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఉండలేకపోయాను. ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి రక్షణ పొంది వెంటనే ఆయన పిలుపునెరిగి ఆయన సేవకు సమర్పించుకొని ఆయన మహాకృప వలన ఈ రోజు వరకు ఆయన సేవలో సాగుతూ ఉన్నాడు. యవ్వన కాలంలో కాడిమోయట నరునికి మేలు. ఒక వ్యక్తి జీవితంలో ఎక్కువ ప్రభావితమైనది వాడి యవ్వన జీవితం. అది చాలా ప్రశస్తమైనది. ఆ 13 నుంచి 19 వరకు ఉన్న టీనేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ టీనేజ్లో ఒకరు గనక రాంగ్ డెసిషన్ తీసుకుంటే వాడి బ్రతుకులో చాలా బాధపడవలసి వస్తుంది. ఎంత త్వరగా వెనక్కి తిరిగినప్పటికీ తను ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటారు. అందుకనే నీ యవ్వన కాలంలోనే, నీ బాల్యదములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలంలో ప్రభువునందు ఆరాధించు. చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే, ప్రభువుని నమ్ముకుంటే మనకు ఆనందం ఉండదేమో, స్వేచ్ఛ ఉండదేమో, అది లోకస్తుల్లాగా ఎగిరి గంతులేసి పాటలు పాడి అది ఇది తిని తాగి చేసే అవకాశాలు ఉండవేమో అనుకుంటున్నారు. వాటికి మించిన నిజమైన దీవెన ఆయనలో ఉందన్నది నేను ఒక టీనేజర్గా రక్షించబడి యవ్వన కాలం ముందు ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టి ఈ రోజు వరకు లోకంలో ఉన్న ప్రేమలు, లోక కార్యాలన్నీ చెత్త అని గుర్తించగలుగుతున్నాను. ఆయన ప్రేమ ముందు మిగిలిందంతా చప్పగొట్టదండి. కానీ నువ్వు యవ్వన కాలంలో లోక ప్రేమలకు రుచి చూచి నీ జీవితాన్ని పాడు చేసుకొని, ఎంగిలి చేసుకొని, జీవితాన్ని బతుకంతా పాడు చేసుకొని, మనసంతా పాడు చేసుకొని, సాతాను చేతుల్లో పడి నలిగిపోయిన తర్వాత వాడు యూజ్ అండ్ త్రో అండి. నిన్ను, నీ యవనేచ్ఛలను, నీ అందాన్ని, నీ గ్లామర్ను, నీ తెలివిని, నీ బలమును వాడుకొని వదిలేసేస్తాడు. అందుకని బైబిల్ చెప్తుంది, పౌలు చెప్తున్నాడు, తిమోతి ఒక యవ్వనస్తుడిగా రక్షించబడ్డాడు, అతనికి గైడెన్స్ చెప్పే దైవజనుడు ఉన్నాడు. తిమోతి అన్నట్టు అనమాట, నీవు యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. ఎక్కడికి పారిపోవాలి? ఎక్కడికి పోతే అక్కడికే వస్తే. ఈ ఊరిలో కాదు, ఆ ఊరిలో అంటే ఆ ఊరిలో ఏమైనా పాపం లేకుండా ఉందా? ఆకర్షణ లేకుండా ఉన్నాయా?
పట్టణాల్లో ఉంటే పాడైపోతారని పల్లెల్లో పెడితే అక్కడ పాపాలు లేవా? అక్కడ నాటుసారాయి తాగుతారు, అక్కడ గంజాయి తాగుతారు, ఇక్కడ క్లబ్బులకి పబ్బులకి వెళ్తారు. ఎక్కడ చూసినా మానవుడి హృదయమే పాడైపోయింది కాబట్టి వాడు ఎప్పుడు పాపం వైపే మొగ్గు చూపుతాడు. పాపం అతన్ని ఆకర్షిస్తుంది. అందుకనే నువ్వు పారిపోయేది ఎక్కడికి పారిపోవాలంటే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారి దగ్గరికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి చర్చికి? ఏమొస్తుంది? చర్చికి వెళ్తే, మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది అని రటమటంగా అడుగుతున్నారండి చాలామంది. వాళ్ళ నీ కంటికి కనబడే కాదండి, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది, పాపాన్ని జయించే శక్తి వస్తుంది. నీ జీవిత గమ్యాన్ని నీవు వెరగలుగుతావు. నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. నీ యవ్వన కాలములో నీవు దేవుణ్ణి వెతికిన వాడివైతే నీ వృద్ధాప్యంలో నీవు ఇంకా చిగురిస్తావు. నీ యవ్వనేచ్ఛలు విరిచి పారిపో. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో. ప్రార్థనా శక్తి అనేది మనల్ని లోకశక్తుల నుంచి మనల్ని దూరపరుస్తుందండి. ప్రార్థనా శక్తి కలిగిన వాడు సాతాను శక్తుల్ని ఎదిరించగలుగుతాడు. సాతాను ఆకర్షణలకు లొంగడం, సాతాను పెట్టిన ఉచ్చుల్లో పడడం. యవ్వన కాలంలో ఒక వ్యక్తి ప్రార్థన నేర్చుకున్నాడా వాడి జీవితం ధన్యమైందండి. మీరు ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని దేశాలకు వెళ్ళి చదివచ్చినా ఓటమి అనేది వాళ్ళ అనేకుల జీవితాల్లో చూస్తూనే ఉన్నాం కదండి. వ్యక్తిగత జీవితాల్లో జయవలేని పరిస్థితి, బానిసలుగా బ్రతికే పరిస్థితి, దురభ్యాసాలకు బానిసలైపోతాం, దురలవాట్లకు బానిసలైపోతాం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం ద్వారా జీవితాన్ని ఉచ్చుల్లో పడేసుకోవడం చూస్తున్నాం. ప్రార్థించేవాడికి క్లారిటీ ఉంటుంది. ఏది నీతి, ఏది అనీతి, ఏది మేలు, ఏది కీడు, ఏది చెడుగు, ఏది మంచి. ప్రార్థించేవాడికి ఒక స్పష్టత కలుగుతుంది. ఎందుకంటే దైవజ్ఞానంతో పరిణింపబడతారు. పవిత్ర హృదయాలే ప్రార్థన చేయవారు. ప్రార్థన అంటే అందరూ చేస్తున్నారు, కానీ అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన కాదు. శుద్ధ హృదయముతో, విరిగిన హృదయముతో చేసే ప్రతి ప్రార్థన ఎంతో శక్తి కలమైంది. నువ్వు యవనేచ్ఛలను విడిచి ప్రభువునకు పవిత్ర హృదయాలై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అక్కడికి ఉంటే సరిపోదండి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇట్స్ నాట్ వన్ డే ప్రేయర్. ఒకరోజు వెళ్ళేదో ఒక ప్రార్థన చేయించుకొని వచ్చేద్దాం అనుకోవటం కాదు. ఒకరోజు వెళ్ళే బాప్తిసం పొందేసి వచ్చేసాను అంటారు చాలామంది. అట్లా కాదు. వెంటాడు, కంటిన్యూ. భక్తిలో మనం మరణం వరకు పరిగెత్తాలి, పోరాడాలి. అంత గమ్యం చేరే వరకు మనం నిన్న విన్నారా వాక్యం, విశ్వాసం కాపాడుకోవాలి. మంచి పోరాటం పోరాడాలి. ఏంటంటే మనం దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. కాబట్టి ఏంటి నేర్చుకుంటాం? విశ్వాసుల దగ్గరికి, ప్రార్థన పరుల దగ్గరికి వెళ్తే విశ్వాసం, ప్రేమ, సమాధానం. విశ్వాసం, ప్రేమ, సమాధానం. మరి ముఖ్యంగా నీతి. ఏది దేవుని నీతి? దేవుని దృష్టిలో నీతి ఏది? నీ స్వనీతి కాదు, లోకనీతి కాదు. దేవుని నీతి, న్యాయాలను నీవు వెలిగినప్పుడు, దేవుని ఇష్టానుసారంగా నీవు బ్రతికినప్పుడు దేవుని దీవెనలను నీవు పొందగలుగుతావు. యవనేచ్ఛలను విరిచి పారిపో. యూట్యూబ్లో అనుదిన ధ్యానం, మన యూట్యూబ్ పోస్టులు చూసేవారు ఎవరు అని మేము పరిశీలన చేస్తే ఎంతోమంది 25 to 35 లేక 25 to 40 ఇయర్స్ లోపులో వాళ్ళు 70% వాక్యం వింటున్నారని మేము గమనించినప్పుడు దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తున్నానండి. నీ యవ్వన కాలంలోనే నీకు దేవుని మాటలు వినే భాగ్యం, దేవుని చిత్తాన్ని ఎరిగే అవకాశం, దేవుని ప్రణాళికలో బ్రతకడానికి కావలసిన కృప దేవుడు అనుగ్రహించాడు. యవనస్తులారా, కాలక్షేపానికి కాదు వాక్యం వినేది, పాటలు వినడానికి కాదు, వాక్య సారాన్ని, పాటల సారాన్ని గమనించి విశ్వాసంలో ఎదగండి. దేవుని సమాధానము మీ హృదయం నుండి ఏలనివ్వండి. మీరు ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లండి. క్రీస్తు ఆశించిన స్థాయిలో నీతి న్యాయాలు కలిగి, పరిశుద్ధత కలిగి జీవించండి. ఎంతోమంది ఈ రోజుల్లో యవ్వనస్తులు తప్పిపోతున్నారు. యవ్వనస్తులకి వాక్యం ఎంతో అవసరమనే శాయశక్తుల మిమ్మల్ని ఆ వాక్యం వైపు ఆకర్షితులుగా చేయాలని మా శాయశక్తుల ప్రార్థన విశ్వాసముతో పాటు మీకు అవసరమైన, మీ హృదయానికి అవసరమైన సందేశాలను వాక్యములో నుండి తీసి మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతో గొప్ప భాగ్యం. ఈ రోజున యూత్ దేవుడిని వెతుకుతున్నారు. చాలామంది యూత్ లోక కార్యాలలో విరక్తి చెంది, లోక కార్యాలలో విరక్తి చెందిన వారి జీవితాలను చూసి
పాఠాలు నేర్చుకొని వారి జీవితాలు భద్రపరుచుకొని ప్రభువుని చేరుతున్నారు. ప్రభువుని విడిచిపెట్టకండి. మీ యవ్వనేచ్ఛలను విడవటం ఒక వంతు అయితే, పవిత్రమైన హృదయులై ప్రార్థన చేయు వారితో వెంటాడటం ప్రభువుని మరొక ముఖ్యమైన విషయం. మరలా ఆ పాత స్వభావం మీలోకి రాకుండా, సాతాను ఉచ్చుల్లో మీరు పడకుండా ఉండాలంటే మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి. యవనస్తులారా, మందిరాలకు వెళ్ళండి. దేవుని ఆలయాలలో ఆయన్ని స్తుతించండి. మీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడండి. సాతాను వాటిని దొంగిలించాలని ప్రయత్నించాడు. వాటిని దేవుని కొరకు వాడి ఆయన నామాన్ని మహిమపరచండి. ఎంతోమంది యవనస్తులు ఈ లోకంలో అపవాది చేతుల్లో చిక్కుకొని పాపాన్ని ప్రబలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని బిడ్డగా నీవు దేవునికి అవకాశం ఇచ్చి నీలో ఉన్న ప్రతి తలాంతుని నిన్ను దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకొని నీ కొరకు నియమించిన ప్రణాళికలను ఎరిగి ఆ ప్రకారంగా జీవించండి. ఆ ప్రణాళిక ఏంటో చెప్పండి అంటే అది ఒక్క రోజులో చెప్పేది కాదు. నువ్వు పవిత్ర హృదయులై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీవు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, నీవు ప్రేమలో ఎదుగుతున్నప్పుడు నీవు సమాధానం పొందుకుంటావు, సత్యాన్ని గ్రహించగలుగుతావు, దేవుని చిత్తాన్ని ఎరగగలుగుతావు. ఈ రోజున యేసు ప్రభు ప్రేమను మీరు గుర్తిస్తే, ఆయన ప్రేమతో మీరు ఆకర్షితులవుతే, ఇక దేనిని ఈ లోకంలో ఉన్న వాటిని మనం వెంబడించమండి. నీ యవ్వనేచ్ఛలు నిన్ను పట్టి పీడిస్తుంటే విడుదల కావాలంటే ఒక్కటే, మోకాళ్ళ ప్రార్థన. యవ్వన కాలంలో జయ జీవితం ఎలా జీవించాలి అని మీరు నన్ను అడిగితే, నా 18వ ఏట నుండి 30వ సంవత్సరం వయసు వచ్చే వరకు నేను ఒక బ్యాచులర్గా దేవుని మందిరములో ఎదుగుతూ ఉన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థనతో ప్రతి పోరాటాన్ని జయించడం అభ్యాసం చేసుకున్నాను. యవ్వనేచ్ఛలు ఏంటి అసలు? యవ్వనేచ్ఛలు తినాలి, తాగాలి, నిద్రపోవాలి, మంచిగా ఆ వస్త్రాలు ధరించాలి, ఇతరుల దృష్టిలో నేను పడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి అనే ఈ కోరికలు ఉంటాయి చూడండి. ఇవి ఎవరి కాలంలో చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఏదేదో చేయటానికి మనుషుడు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంతమంది నిన్ను మెచ్చుకున్నా, ఎన్ని విధాలుగా నీవు అందరూ నిన్ను పొగిడినా దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏముంది? నీ సృష్టికర్త మెచ్చుకోవాలి, ఆయనకి ఇష్టడుగా నీవు బ్రతకాలి. అందుకే శరీరేచ్ఛలకు చోటివ్వద్దు, లోకాశలకు చోటివ్వద్దు. ఎంతోమంది నిద్ర అందు, తిండి అందు శరీరపు తిని తాగి సంతోషించు. ఈట్, డ్రింక్ అండ్ డ్యాన్స్. అదేనండి, సంతోషించనే మాటకి ఒరిజినల్ లాంగ్వేజ్లో డ్యాన్స్ అయ్యి అది అరిగేదాకా మళ్ళీ అదే కదా క్లబ్బులు అంటారు. ఇవాళ ఎంతోమంది యవనస్తులు అలా వెళ్ళి తమ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకొని తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు కానీ మీ ఇంటిలో ఉన్న మీ బిడలు కానీ ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో వారిని కొరకు మొరపెడదాం. వారి పేర్లు మాకు పంపండి. మీరు కూడా మోకరించి ప్రార్థించండి. దేవుడు వారిని గొప్ప గొప్ప దేవుని సాక్షులుగా మార్చగలిగిన వాడు. చెడిపోయిన వారిని బాగు చేసేవాడు ఆయన. పాడైపోయిన వారిని నూతనపరిచి దేవుడు మహిమార్థమై వాడుకునేవాడు. డోంట్ గివ్ అప్. మా పిల్లలు మారరు, యవనస్తులు మారరని ఎవరిని బట్టి మీరు తీర్పు తీర్చకండి. నీకు నాకు అది అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. యవనస్తులు కావాలి ప్రభువుకి. యవనస్తులు దేవుడి చేతుల్లో పెట్టుకుంటే ఒక వృద్ధుడు సాధించలేని దానికంటే ఎన్నో రెట్లు అత్యధికంగా ఆయన నామాన్ని మహిమపరచగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ యవనస్తులారా, మీ జీవితాలు ప్రభు చేతులకు అప్పగించండి. చివరిగా, యవనస్తులకైనా ఆశలు మిగిలినోళ్ళకు ఉండవా? ముసలేచ్ఛలు ఉండవా? పురుషేచ్ఛలు ఉండవా? స్త్రీయేచ్ఛలు ఉండవా? ఇచ్ఛ అనేది ఏదో ఒక బలమైన గాఢమైన కోరిక అండి. ఈ రోజున యవ్వనస్తులు యవనేచ్ఛల వెంట పరిగెడుతుంటే చాలామంది మిడిల్ ఏజ్లు వాళ్ళు ఆస్తుల కొరకు, ఇల్లుల కొరకు, వాహనాల కొరకు, లోకములో ఆధిక్యత పొందడం కొరకు పరిగెడుతున్నారు. అది కూడా మనల్ని లోకస్తులుగా మార్చేస్తుందండి. యేసును వెంబడించండి. మరి వృద్ధేచ్ఛలు ఉండవా? వృద్ధాప్యంలో చాలామంది వారు ఇంకా ఈ లోకపాశను, లోకంలో ఉన్న వాటిని పట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. లోకంలో వారిని అందరూ పొగడాలని, వారి పిల్లలందరూ లోపడాలని, నేను చెప్పిందే జరగాలని అనే ఆశ ఆ వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలకు కలిగిన ఇచ్చలు ఉన్నాయండి. ఈ మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇచ్చ పట్టుకొని, ఏదో ఒక ఆశ పట్టుకొని దేవుని మీద ఉన్న ఆశను నెరవేర్చకుండా ఆటంకపరుస్తుంది. అది ఏదైనా సరే వాళ్ళ విడిచిపెట్టి పారిపో. దాన్ని చక్కలు పెట్టుకొని పారిపోతే ప్రయోజనం లేదు. యవనేచ్ఛలు విడిచిపెట్టు, ముసలేచ్ఛలు విడిచిపెట్టు, లోకేచ్ఛలు విడిచిపెట్టు, శరీరేచ్ఛలు విడిచిపెట్టు.
కలువరి శిలువ యొద్ద నీ పాపమును విడిచిపెడితే అది నిన్ను వెంటాడకుండా దానిని నాశనం చేయటానికి, నిన్ను శుద్ధీకరించడానికి మన ప్రభువు శక్తి లేనివాడు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల్ల తండ్రి, విలువ పెట్టి మమ్మల్ని కొన్నావు కదా నాయన. మేమింకా పాపమునకు బానిసలుగా ఉండక, మనుష్యులకు బానిసలుగా ఉండక, లోకానికి బానిసలం అవ్వక, మమ్మల్ని కొన్న నిన్ను వెంబడించేవారిగా, నీ యందు స్థిరపడి బలపడి విశ్వాసమును, నీతిని, ప్రేమను, సమాధానమును కలిగిన వారిగా పాడైపోతున్న ఈ లోకానికి రక్షకుడు క్రీస్తే అన్నది ప్రకటిస్తూ అనేకులు నాయన మార్గము తప్పిన వారిని, పాప మార్గముల్లో పరుగులెడుతున్న వారిని యేసువైపు మళ్లించగలిగిన కృపలను మాకు దయచేయమని అనుదిన ధ్యానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ లోకాశలు, శరీరేచ్ఛలు, ప్రతి విధమైన ఐహిక విచారము నుంచి విడిపించబడి ప్రేమ సమాధానములో, విశ్వాసము, త్యాగములో వర్ధిల్లుటకు, ఆత్మలను పట్టు జాలరులుగా ఉండుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఏదైనా ఒక చిక్కుల్లో మీరు పడి దాంట్లో నుంచి విడుదల పొందలేకపోతుంటే ఆ విషయం మాకు తెలియచేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తాం, మీరు ప్రార్థించండి. మీరు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉండి వ్యక్తిగతంగా మీ తప్పులు ఒప్పుకొని ప్రార్థించండి. మీ పక్షంలో మేము కూడా విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 954041 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ చేయండి. ఫోన్ చేసినా మేము ఎత్తలేకపోతున్నాం కాబట్టి డోంట్ బి డిసప్పాయింటెడ్. బట్ మీ వాట్సాప్లన్నీ మేము చూస్తున్నాం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండుగాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగజేయండి. తప్పకొస్తారు కదా.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.